Hey guys, welcome back to my channel. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ డూయింగ్ వెల్. సో ఈ రోజు వీడియో అండ్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మనం అందరం షాపింగ్ చేయడానికి ఒక లైక్ షాపింగ్ మాల్కో మార్కెట్కో లైక్ రోడ్ సైడ్ చాలా షాపింగ్ చేస్తాం. కానీ ఎప్పుడైనా మన కబోర్డ్ ఏంటి మన డాడ్ కబోర్డ్ని ఎప్పుడైనా ఓపెన్ చేసి అందులో ఏమైనా వెతికారా? ఎప్పుడు వెతుకుంటారు. ఎందుకంటే మన అజంప్షన్, మన థాట్ ఎలా ఉంటుందంటే, ఏదో ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి, ఏదో 90s క్లాత్స్ ఉంటాయి, మనకి ఫ్యాషన్కి ఎలా అది యూజ్ అవుతుంది, అవి వేసుకుంటే అంత బాగా మనం కనపడుకోవచ్చు. సో అలానే థింకింగ్ ఉంటుంది. కానీ ఫర్ ఎ చేంజ్ ఈరోజు నేను జస్ట్ మా డాడీ కబోర్డ్ని ఓపెన్ చేసి అందులో అట్రాక్టివ్గా కనపడే, మనకి ఫ్యాషన్కి ఈ జనరేషన్కి ట్రెండింగ్లా ఉండే మంచి పిక్స్ని తీసుకొని అవి మన స్టైల్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఫ్యాషన్ ట్రెండ్ అండ్ ఐకాన్ని ఎలా ఆ బట్టల్లో మనలో కనపడాలి అని చూపిస్తా. ఆ బట్టలు వేసుకొని మనం అట్రాక్టివ్గా కనపడతామా లేదా, లేకపోతే అదే 90s అంగల్స్ లాగా కనపడదామా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. సో ఇది మా డాడ్ కబోర్డ్ అనమాట. సో లెట్స్ ఓపెన్. సో ఫస్ట్ మనకి ఓపెన్ చేయగానే డాడ్ మంచిగా సెట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. సో ఇందులో యాది మనకి చాలా అట్రాక్టివ్గా కనపడుతుందో 1 by 1 పిక్ చేసి స్టైల్ చేద్దాం. లెట్స్ సీ. సో ఇది ఒక మంచి ఫ్లానల్ చెక్ షర్ట్ అనమాట. సో ఇది చెక్ షర్ట్, ఇవి కొంచెం ఓల్డ్గా ఉన్నాయి. సో ప్యాంట్స్, ఫ్లానల్స్. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో లెట్స్ పిక్ దిస్. సో గైస్ ఎలా ఉంది? ఫస్ట్ పిక్ ఓల్డ్ మనీ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో చెక్ షర్ట్ లా ఉంది. సో దీన్ని మంచి ఒక వెస్ట్ తో పేర్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో లెట్స్ ట్రై దిస్. సో ఫస్ట్ మనం బాటమ్ తీసుకొచ్చేద్దాం. సో ప్యాంట్స్ కోసం వీఆర్ గోయింగ్ విత్ దిస్ బ్యాగీ ప్యాంట్స్ అనమాట. సో బ్లాక్. డోంట్ ఫర్గెట్ టు ఫోల్డ్ ది స్లీవ్స్. సో మనం బ్యాగీ వేసాం కాబట్టి అండ్ ఒక మంచి చెక్ షర్ట్ వేసాం కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ దిస్ ఓల్డ్ కేషో వింటేజ్ వాచ్. సో గైస్ ఫస్ట్ అవుట్ఫిట్ ఎలా ఉంది అండ్ లాస్ట్లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఎలా అనిపించింది మన ఫస్ట్ అవుట్ఫిట్? హోప్ యూ లైక్ ఇట్. లెట్స్ హంట్ ఫర్ ది సెకండ్ అవుట్ఫిట్. లెట్స్ గో. సో సెకండ్ అవుట్ఫిట్కి లెట్స్ ట్రై దీస్. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇది ఓకే రెడ్ ఉందన్నమాట. సో ఇది కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇట్ విల్ బీ గుడ్. ఒక మంచి వైట్ టీ షర్ట్తో పేర్ చేయొచ్చు. అండ్ ఎస్, దిస్ సౌండ్స్ గుడ్. సో ఈ షర్ట్ని కూడా మనం మంచిగా పేర్ చేయొచ్చు అనమాట. ఇది మంచి ఒక వర్టికల్ లైన్స్తో వచ్చింది. సో లెట్స్ పేర్ ఇట్. సో మన షర్ట్ వచ్చేసి మనకి నేవీ బ్లూలో ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ దిస్ వైట్ బ్యాగీ ప్యాంట్స్ అనమాట. ఆబ్వియస్లీ లెట్స్ ఫోల్డ్ దిస్. సో మన అవుట్ఫిట్ కొంచెం నేవీ బ్లూ వైట్ లో ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ దిస్ బ్లాక్ వాచ్. సో గైస్ ఎలా అనిపించింది మన సెకండ్ అవుట్ఫిట్? నాకు మాత్రం ఈ అవుట్ఫిట్ లైక్ ఇట్స్ వెరీ గుడ్. మనము జస్ట్ హంట్ చేయాలి, గోల్డెన్ పీసెస్ దొరుకుతాయి. సో గైస్ ఎలా అనిపించింది మన సెకండ్ అవుట్ఫిట్? లైక్ ఐ లైక్ ఇట్ సో మచ్. సో లెట్స్ హంట్ ఫర్ ది థర్డ్ అవుట్ఫిట్. లెట్స్ గో. సో మనము ఈ 2 అవుట్ఫిట్స్ కొంచెం ప్లెయిన్ లో వెళ్ళాం కాబట్టి లెట్స్ హంట్ ఫర్ సంథింగ్ లైక్ డిజైన్ ఆర్ ప్యాటర్న్. Let's see. So this one like no. Yes, I got it. సో ఇందులో డ్రాగన్ కూడా ఉంది. లెట్స్ స్టైల్ దిస్. సో గైస్ ఇది మంచి ఒక హాఫ్ క్యాజువల్ షర్ట్ అనమాట. సో మంచి ప్యాటర్న్ కూడా ఉంది. సో దీన్ని మంచి ఒక సెమీ ఫార్మల్ లుక్లో ట్రై చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో లెట్స్ పేర్ దిస్. సో గైస్ ఇది కొంచెం బేసిక్గా ఉంది. లెట్స్ ఫోల్డ్ దిస్. సో గైస్ ఎలా అనిపించింది మన సెమీ క్యాజువల్ అవుట్ఫిట్? ఈజ్ ఇట్ గుడ్? నన్ను అడిగితే ఇట్స్ వెరీ గుడ్ గైస్. సీరియస్లీ ఈ ప్యాటర్న్ ఉండడం వల్ల ఈ సెమీ క్యాజువల్కి ఒక మంచి గ్లో వస్తుంది అనమాట. అండ్ ఆల్సో వీఆర్ పేడ్ అప్ విత్ దిస్ బ్లాక్ వాచ్ అండ్ నైస్ రింగ్. సో గైస్ ఎవరు చెప్పారు డాడ్ అవుట్ఫిట్స్ చాలా బోరింగ్గా ఉంటాయని? ఐ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. అండ్ మీకు ఎలా అనిపిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎప్పుడు అనుకోకండి మన ఓల్డ్ క్లాత్స్ మనం ఎప్పుడు పుల్ ఆఫ్ చేయలేమని. ఫ్యాషన్ అంటే కష్టపడి డబ్బు ఖర్చు చేయడం కాదు. మన మైండ్లో క్రియేటివిటీ ఉంటే అన్ని అవుట్ఫిట్స్ చాలా స్టైల్గా ఉంటాయి. సో నెక్స్ట్ టైం డోంట్ ఇగ్నోర్ యువర్ డాడ్స్ వార్డ్రోబ్. సో గైస్ ఇలాంటి క్రేజీ ఫ్యాషన్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏ అవుట్ఫిట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిందో కింద కామెంట్ చేయండి.
If you want me to do the same challenge with my mom's saree, hit the like button.